Welcome to 1K News. Hello everyone. Today's తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలు తనిఖీ చేసి పాఠశాల సిబ్బందికి తమ నీతి నియమాలను గుర్తుచేసిన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు నందుగల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలలో సామాజిక తనిఖీల్లో దారుణ విషయాలు వెలుగులోకి రాగా వెంటనే దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు పాఠశాల తనిఖీకి వెళ్లి అక్కడ జరుగుతున్న సంఘటనలను తెలుసుకొని పాఠశాల సిబ్బందికి తమ బాధ్యతలను గుర్తు చేశారు. పాఠశాలలు ఉన్న వంటగదిని మరియు వాష్రూమ్స్ని పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి విద్యార్థినిలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖలో ఉండగా ఇటువంటి సంఘటనలు చేసిన వారిని కోరుకునేది లేదు అని వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడుతుందని పేర్కొన్నారు. తలస్నానం చేస్తే 100 రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్న వారిని మరియు తెల్లవారుజామున 4 గంటలకు లేపి వంటగదిలో చపాతీలు చేయిస్తున్న వారిని విద్యార్థులకు పౌష్టిక ఆహారం పెట్టే దాంట్లో పురుగుల అన్నం పెడుతూ తమ అనారోగ్యాలకు కారణమవుతున్న ప్రతి ఒక్కరిని పాఠశాల సిబ్బందిలో ఇలాంటి దారుణ సంఘటనలో పాల్పడుతున్న వారిని ప్రభుత్వం విడిచిపెట్టబోదని కఠిన చర్యలు తీసుకొని వారిని శిక్షిస్తుందని పేర్కొన్నారు. ఈ సంఘటనన్నిటిని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తామని సంఘటనకు పాల్పడిన వారిపై జిల్లా కలెక్టర్ గారు కూడా తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ఉంచి తమ పిల్లల్ని చదివిస్తున్నారని ఆ నమ్మకాన్ని మనం వ్యర్థం చేయకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికల పాఠశాలలో ఎంతో నియమ నిబంధనలతో సిబ్బంది పనిచేయాలని వారిని రక్షించే బాధ్యత మనదేనని పేర్కొన్నారు. ఇప్పటి నుండి మండల ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆహార విషయంలో ఎంతో శుభ్రంగా ఉండి విద్యార్థినిలకు పౌష్టిక ఆహారం అందజేయాలని ఇకపై ఎటువంటి సమస్య పాఠశాలలో రాకూడదని హెచ్చరించారు. మండల ప్రభుత్వ అధికారులతో కలిసి నెలలో 2 సార్లు ఖచ్చితంగా ఎప్పటి నుండి పాఠశాలకు తనిఖీకి వస్తామని ఇక నుండి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. ఇతనికి కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారితో పాటు ఎంఆర్ఓ ప్రదీప్ కుమార్ గారు, ఎన్డీఓ హరినారాయణ గారు, ఎంయూ వెంకటరమణ గారు, పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి గారు, ఎక్స్ మార్కెట్ వైస్ చైర్మన్ కె. వి రమణ గారు, నీలకంఠారెడ్డి, గొల్లపల్లి శ్రీనివాసులు, రమణమూర్తి, ఫాస్టర్ సీనా ములకల చెరువులో టీచర్కు ప్రమాదం. బైక్ ఢీకొని పీటీఎం మండలం రంగసముద్రం ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బ్రహ్మానందం తీవ్రంగా గాయపడ్డాడు. ములకల చెరువు పోలీసుల కథనం మేరకు మదనపల్లె భువనేశ్వరి నగర్లో కాపురం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంగళవారం మధ్యాహ్నం పెద్దపాలెం గేటు వద్ద ఉండగా బైక్ ఉపాధ్యాయుడిని ఢీకొట్టడంతో గాయపడ్డారు. దీంతో అతడిని మదనపల్లికి తరలించారు.